సభా సరస్వతికి నమస్కారం. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ, నన్ను 48 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలోనే ఉండడానికి కారణమైనటువంటి నా ప్రెస్ సోదరులందరికీ హాయ్ హాయ్ చెప్తూ, ఎందుకంటే అంత బ్యాచ్ మారిపోయింది. యంగ్‌స్టర్స్ వచ్చేసారు ఎక్కువ. ఇట్టండి ముసలోడు ఎవడు తప్ప. 30 ఏళ్ళ నుంచి కలిసే ఉన్నాంలేరా మనం. ఇవాళ యాక్చువల్‌గా భలే అవకాశం దొరికింది. నా స్వామి ఇంతకాలానికి మా స్వామి దొరికాడు. ఈయన స్వామి, స్వామి అని పిలిచేవాళ్ళం. ఫ్లాష్ బ్యాక్‌లేం గుర్తులేవా? సినిమా ఇండస్ట్రీలో అనేక మంది హీరోలవ్వడానికి అద్భుతమైన కేవలం మ్యూజిక్‌తో పెద్ద పెద్ద హీరో రజనీకాంత్, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్ ఎవడెవడు అందరిని హీరోలని చేసి పారేసిందాయన. జస్ట్ మ్యూజిక్‌తో. గుర్తులేదా? నా ఫస్ట్ హీరోయిన్ సినిమా ఆడకపోయినా ఈనాటికి మర్చిపోలేని గోపెమ్మ చేతిలో గోరుముద్ద, రాధమ్మ చేతిలో వెన్న ముద్ద, రామోజీ ఫిల్మ్ సిటీ వారు తయారు చేసిన దాంట్లో నేను హీరోగా యాక్ట్ చేశాను. కానీ ఆ పాటలు అజరామరం. సరే, ఆయనకి కోపం వచ్చింది. ఏంట్రా నేను ఇంత కష్టపడి చేస్తే ఈ సినిమా సరిగ్గా ఆడలేదంటారా? నెక్స్ట్ ఏం సినిమా చేశాను చెప్పండి, దమ్ముంటే చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవడు లేడేంటారు అనుకున్నా, అంత కుర్రాళ్ళేనేమో అనుకున్నా. లేడీస్ టైలర్. నా జన్మలో ఈ రోజున వారి ముందు చెప్తున్నాను, నేను నాకు అవకాశం దొరికింది అందుకని చెప్తున్నా. ఈ అవకాశం ఆయనతో రాదు మాకెప్పుడు. కానీ ఇవాళ చెప్తున్నా, సార్, 'ప్రేమించి పెళ్ళాడు' సినిమా తర్వాత ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న నేను, అంతకుముందు డబ్బింగ్‌లు చెప్పేవాడిని, డబ్బులొచ్చాయి. డబ్బింగ్ డబ్బులతో మద్రాసులో ఇల్లు కట్టా. ఆహ్, యాక్టింగు ఆ సినిమా అంతగా ఆడకపోవటం వల్ల హీరో అయ్యి ఏమీ కాలేకపోయింది. అంటే డూ ఆర్ డై. 'లేడీస్ టైలర్' సినిమా గనక ఆడకపోతే దండేసి దండం పెట్టేవాళ్ళు ఈ పాటికి. సో, రాజేంద్ర ప్రసాద్ లేడు. 'లాయర్ సుహాసిని' అని ఒక సినిమా యాక్ట్ చేసాం. మా వంశీ సంగతి మీ అందరికి తెలుసు కదా! ఇప్పుడు వంశీ సంగతి ఇక్కడ ఎందుకులెండి, షష్టిపూర్తి. వంశీ పత్తి పేసనున్న మొత్తం పోச்சு. ఎల్లారికం తెలియం. సో, వాడు నాకు ఆల్రెడీ కొత్త విలన్ని పెట్టి అతను నేను ఫైటింగ్ చేస్తుంటే, కొట్టుకోండి, కొట్టుకోండి అని షాట్ కంటిన్యూ చేశాడు. వాడు ఇరగ్గొట్టి నన్ను సైకిల్ మధ్యలో కాలేసి తొక్కేసి కాలు ఇరిగిపోయింది. ఫ్రాక్చరు. అయితే వంశీ వచ్చాడు మా ఇంటికి. వస్తే మనమేమో మంచి కట్టు, 2 చెక్కలు ఈ టైప్‌లో ఉన్నాం ఇంట్లో. ఉంటే, "హా! ఏవండీ బయలుదేరండి, బయలుదేరండి. మన స్వామి పిలుస్తున్నాడు" అన్నాడు. "స్వామా? ఎవరు స్వామి?" "మన స్వామి అండి." "ఓహ్! ఇళయరాజా గారు. ఏంటంట?" అంటే, "ఏంటంటే వాడిని తీసుకొస్తే రీ రికార్డింగ్ చేస్తాను, లేకపోతే చేయను" అని డబుల్ పాజిటివ్ చూసారండి ఇప్పుడే. లేడీస్ టైలర్ డబుల్ పాజిటివ్. చూసా. డబుల్ పాజిటివ్ అంటే రీ రికార్డింగ్ చేసే ముందు వర్షను. "అదేంటి" అని అన్నా. "వాడిని తీసుకురా, లేకపోతే నేను రీ రికార్డింగ్ చేయను" అన్నారు. నన్నా? నన్ను ఈ స్టేజ్‌లో నేను రానుపా అన్నా. బాబు నీకు దండం పెడతాను. ఆయన అక్కడ రీ రికార్డింగ్ చేయడానికి లేడీస్ టైలర్ రెడీగా ఉన్నారు. మీరు రాలేదనుకోండి సచ్చింది గొర్రె. ప్రసాద్ ల్యాబ్‌లో అలా కూర్చోవటమే నా పని అయిపోయింది. పైగా ఆ సినిమా ఎంతో కష్టపడి చేసాం, లేడీస్ టైలర్ సినిమా. సో, ఇవన్నీ అవన్నీ ఈ పీత కష్టాలు పీతయ్య అన్నట్టు. సరే, తిట్టుకుని షార్ట్స్ ఉన్నాయి. అయినా పర్లేదని ఆయన పిలిచారు అని చెప్పి, ఆ స్ట్రెచ్‌తో నేను అక్కడికెళ్తే స్వామి థియేటర్ బయట నిలబడి ఉన్నారు ఇలాగ. అప్పుడు ఇంతే, ఇప్పుడు ఇంతే. తెల్ల మల్లెపూలాగానే ఉంటాడు గాయన. ఇలా నిలబడి ఉంటే నేను అందులోంచి కారు, "ఏయ్! ఏమిరా? ఏమైందిరా?" అన్నాడు. ఆయనకి ఎంత ప్రేమ నా మీద యాక్టర్‌గా వచ్చింది అనంటే, "రా" అన్నాడు ఆయన. "ఏమిరా? ఏమైందిరా?" వీడే ఇరగ్గొట్టాడన్న వంశీని చూపించి. "ఎందుకురా ఇరగ్గొట్టావంటే" షార్ట్‌లో ఏదో జరిగింది అందుకని అన్నా. "హ్మ్. ఏరా! నువ్వు అంత బాగా యాక్ట్ చేస్తావా? నేనిప్పుడు రీ రికార్డింగ్ చేస్తాను. నీ యాక్టింగా, నా రీ రికార్డింగా తేల్చుకుందాం మనిద్దరం అని చెప్పి థియేటర్ లోపల సార్ வாழ்க்கையில மறக்க மாட்டேன் நானு. எனக்கு ஒரு స్టూల్ పోట్టి, నాకొక స్టూల్ వేసి ఆ ఎదురుగా ఉన్న మ్యూజిక్ బోర్డ్ ఎదురుగా స్టూల్ ఏసి సోఫాలో కూర్చో ఇక్కడ అని చెప్పి ఆ కాలు దాని మీద పెట్టించి 3 రోజుల పాటు లేడీస్ టైలర్ రీ రికార్డింగ్ చేశారు సార్. అది ఆ సినిమా అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికీ మీ అందరి సంకలో, ఇళ్లల్లో అన్నిట్లోనూ ఉంది. ఆ రోజుల నుంచి తెలుగు సినిమాలో
మీకు అందరికి బాగా తెలుసు. నాతో పాటు చిరంజీవి గారి సినిమాలకు కూడా ఆయన తెలుగులో మీకు ఎన్ని సూపర్ డూపర్ హిట్లు మీకు తెలుసు. అలాంటి మా స్వామి ఇంతకాలానికి మళ్ళీ షష్టి పూర్తి. నాకే షష్టి పూర్తి. నేను షష్టి పూర్తి నిజ జీవితంలో మెల్లిగా ఎస్కేప్ అయ్యా. 60 అప్పుడు తప్పించుకున్నా. ఎవడికి దొరకకుండా. నాకు అడిగి వెళ్ళదు సార్ 60 అప్పుడు నో షష్టి పూర్తి. నాకు షష్టి పూర్తి ఏంట్రా పోరా నన్ను మా అబ్బాయిలు అడిగితే. చివరికి చూస్తే ఏంటంటే ఈ పవను, ఈ రూపేష్ ఈళ్ళు నన్ను వదలలా. చివరికి తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేటట్టుగా అద్భుతంగా కీరవాణి గారు పాట రాశారంటే మీకు అర్థమైపోవట్లే ఆ సినిమా ఎట్లా ఉంటదని. ఎంత ఆశ్చర్యం వేసింది మాకు ఆయన్ని తీసుకెళ్ళి ఆయన మీకు కీరవాణి గారికి మాకు ఉన్న అటాచ్‌మెంట్ ఏంటో తెలుసా? ఆయన 100వ సినిమా నా సొంత సినిమా. బాపు గారితో తీసిన 'రాంబంట్' సినిమాకి నేను అనుకోకుండా ఎళ్లి ఏవండీ మీరు నాకు నాకు మహా ఇష్టం. తెలుసు కదా! కేవి మహాదేవన్ గారు, ఇళయరాజా గారు ఈజ్ ఈక్వల్ టు కీరవాణి గారు. సో, ఆయన తీసుకెళ్ళి పెడితే అనుకోకుండా ఇది బాపు గారితో సినిమా అండి అనంటే, అబ్బా! థ్యాంక్ యూ. నాకో మంచి అవకాశం ఇచ్చారని. ఆయన నాతో అంటవేంటి సార్ భలే చెప్తారంటే, ఇలా కాంబినేషన్‌లో వారితో నేను 100వ సినిమా నా సొంత సినిమా చేయటం జరిగింది. అదొక అదృష్టం. సూపర్ డూపర్ హిట్స్ పాటలు అవి చేసాం. సో, ఈవేళ ఈ విధంగా కలుసుకోవడం నాకైతే ఒళ్ళంతా ఏదో రూపేష్ చెప్పినట్టుగానే 48 సంవత్సరాల నుంచి సినిమాలో యాక్ట్ చేస్తున్నా కొన్ని ఎక్సైట్‌మెంట్‌లు మనం మారలేవు నాయన. కొన్ని ఎక్సైట్‌మెంట్ జీవితకాలం భగవంతుడు అంతే. భగవంతుడిచ్చిన వరాలు. సార్ ఆహ్, నిజంగా ఆయన ఎంత బాగా నా సినిమా అనేటప్పటికల్లా 'చెట్టు కింద ప్రేడర్లు' మీరు ఎన్నో చూసారు. ఇంక నేనిప్పుడు దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఇంతకాలానికి షష్టి పూర్తి అనే ఒక చక్కటి కథతో నాలాంటి ఇంతకాలం సినిమా ఇండస్ట్రీలో మీ అందరి ఎదురుగా 40 ఏళ్ల నుంచి కూడా 287 సినిమాలు యాక్ట్ చేసిన నన్ను ఒక షష్టి పూర్తిలో ఒక అద్భుతమైన పాత్రతో పవన్ చక్కగా రాసి దాన్ని అద్భుతంగా తీసి ఇవాళ హైలైట్ ఆఫ్ ఇట్ మామూలుగా దాని మీద మీకు గౌరవం వినగానే రావడానికి కారణమే అమూలందైన బొమ్మ ఇసై జ్ఞాని ఇళయరాజా. ఏమండి ఆయన పాట రాయటం నేనైతే ఆశ్చర్యపోయాను సార్ నిజంగా. మీ పాట విని అబ్బా! ఏంటి ఆయనే రాశారంటే అరగంటలో రాశాడు మా చైతన్య. చైతన్యకి నాకు లింక్ తెలుసు కదా! ఆ నలుగురు. జన్మలో ఎవరో మర్చిపోలేని తెలుగు సినిమా. చైతన్య అదేంటి అనంటే, అవునండి. కూర్చొని రాసేసాడు ఆయన. అందులో ఇళయరాజా గారు అనగానే ఒళ్ళు గగుర్పు ఆయనకి ఊపొచ్చేసిందండి రాసేసాడు. ఎంత అద్భుతం అండి. వీటన్నిటికి మించి మాకు ఈ సినిమా చూస్తుంటేనే మీకు పెయింటింగ్ వేసినట్టుగా ఉంటుంది. నమస్కారం.